హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2018 నుండి 2024 వరకు డీఏ, డీఆర్ అరియర్స్ మొత్తం చెల్లింపులు షురు అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి ఈ యొక్క తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి విన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 13,00,000 మంది పైగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వీరి యొక్క ఆవేదన ఇప్పుడు గగనమంతా అవుతోందనమాట. ఆకాశమంతా. అంటే గత ఏడాది కాలంగా వారి నోట వినిపిస్తున్నటువంటి ఏకైక మాట ఏంటంటే, మా సమస్యల పరిష్కారం ఎప్పుడు అనేది. మరి గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మొదలైనటువంటి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక తీరతాయని ఉద్యోగ వర్గాలు గంపెడ ఆశలైతే పెట్టుకున్నాయి. కానీ ఉద్యోగ సంఘాలు ఎన్ని సార్లు విన్నపాలు చేసినా సరే, ఎన్ని రిప్రజెంటేషన్‌లు ఇచ్చినా సరే, ఆశించిన ఫలితం రాకపోవడం వల్ల తీవ్ర అసంతృప్తికి అయితే దారితీస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ యంత్రాంగం యొక్క మనోస్థైర్యం దెబ్బతింటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల అమలు తీరుపైన కూడా దీని ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఆర్థిక అంశాల విషయంకొస్తే గత ప్రభుత్వం ఉద్యోగులకు వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా వదిలేసింది. సో, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ భారాన్ని పూర్తిగా తొలగించలేక సతమతమవుతోంది. డీఏ బకాయిల విషయానికి వస్తే 2018 జూలై నుంచి జనవరి 2024 వరకు ఉన్నటువంటి బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనికి తోడు 2024 నుండి 2026 మధ్య రావాల్సిన మరో 4 డీఏలు వాయిదా కూడా అందని ద్రాక్షలాగానే మిగిలిపోయాయి. 2025 అక్టోబర్‌లో 3.64% డీఏ పెంపును ప్రకటించినప్పటికీ ఆ యొక్క పాత బకాయిలను కేవలం పదవీ విరమణ సమయంలోనే చెల్లిస్తామనేటటువంటి నిబంధన ఉద్యోగుల గుండెల్లో రాయి వేసింది. సో, మరి అటు 11వ పీఆర్సీ అరియర్స్ అందక, ఇటు 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు కాక ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినటువంటి మధ్యంతర భృతి ఐఆర్ ఊసే లేకపోవడం అనేది వారిని మరింత కలిచివేస్తోంది. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా మారిందనమాట. జీవితాంతం పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో ఆసరాగా నిలవాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్, ఏపీజీఎల్ఐ మరియు జీపీఎఫ్ నిధులు రాక అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో అయితే కూరుకొని పోయాయి. ఒక్కో పెన్షనర్‌కు సగటున 15-25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నుండి రావాల్సి ఉంది అనంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉద్యోగుల ఆరోగ్య భద్రత పథకమైనటువంటి ఈహెచ్ఎస్ అలంకారప్రాయంగా మారింది అనే జెప్పాలి. కార్పొరేట్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిల పేరుతో కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే అంగీకరించడం లేదు. వారు నగదు రహిత చికిత్సనైతే నిరాకరిస్తున్నారనమాట. మరి ప్రభుత్వం ఇటీవలే 7,358 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినప్పటికీ ఇది కేవలం సముద్రంలో కాకిరెట్ట లాంటిది మొత్తం బకాయిలలో అని జెప్పేసి అర్థమవుతుంది. సో, మొత్తం బకాయిలు 30,000 కోట్ల రూపాయలు పైగా ఉన్నాయని సంఘాలు లెక్కలు చెప్తున్నాయి. మరి ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క